సార్ రాజమౌళి గారు మరి కల్కి 2898 మూవీలో యాక్ట్ చేయబోతున్నారని న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మరి ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటుందంటారు సార్? అంటే బేసిక్గా ఆయన ఒక పెద్ద దర్శకుడు కాబట్టి, ఒక దర్శకుడు ఇంకో దర్శకుడిని ఇలా యాక్ట్ చేయడానికి ఒప్పించాడంటే ముందుగా దర్శకుడు నాగ అశ్విన్ ప్రతిభ. అవును. రెండోది ఎంతో పెద్ద, అంటే ఆ పాత్ర చిన్నదైనా కానీ దానికి ఒక కీలకమైన మలుపు, లేదంటే కథలో అది ట్విస్టో, లేదో దాని బేస్ అయ్యే కథ అక్కడి నుంచి రన్ అవుతుందనో రకరకాల రీజన్స్తో ఏవో ఉంటాయి. అలాంటి సందర్భంలో ఒక దర్శకుడు అటువంటి దర్శకుడిని పెట్టగలిగాడంటే ఒక సినిమాకి ప్లస్, ఒక హైపు, అర్థం పరమార్థం అన్నీ ఉండుంటాయి. తట్టు మీరు అన్నట్టు రాజమౌళి బాహుబలిలో దాన్ని ఏమంటాడు, డబ్బుందా అని అంటాడు కదా. డబ్బుందా అంటే ఆడు పెద్ద ఇంత ఆఖరికి తీస్తే పెద్ద కొండలన్నీ కళ్ళు కొండలని చూపిస్తాడు. సో అంతకుముందు కూడా చాలా ఎలా అంటే ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1, అందులో ఏం కనిపించరు. తర్వాత రెండోది సింహాద్రి అనుకుంటా కదా. మూడో సినిమా మూడోదైనా మేబీ సై నుంచి స్టార్ట్ అయింది. ఇది లాస్ట్లో రాజమౌళి గారు షార్ట్ ఓకే అనడము, ఆయన స్టాంపు, ఆయన ఎస్ఎస్ రాజమౌళి అని ముద్ర పడ్డము. సైలో ఎలా అంటే నల్లబాలు వేణుమాధవ్ గారి క్యారెక్టర్కి అక్కడ అన్న గోడ మీద అంటే ఎవరు అంటే అన్న స్టూడెంట్స్ ఒప్పుకోవట్లేదు, అక్కడ రాజమౌళి ఎలా అనుకుని ఒక మాస్ క్యారెక్టర్ లాగా వచ్చి కనబడతారు. ఇంకా అప్పటి నుంచి ఒక సెంటిమెంట్ ఆయన సినిమాలకు ఆయన లాస్ట్లో ఆయన కనిపిస్తారు. సో ఇప్పుడు ఆయన మన బాహుబలి పాత్ర చూస్తే అబ్బా ఈయన కూడా మంచి నటుడే, అంటే ఒక మంచి నటుడే మంచి నటన అవుట్పుట్ తీయగలడు కదా. ఇప్పుడు విశ్వనాథ్ గారు ఎటువంటి కళా తపస్సు, విశ్వనాథ్ గారు ఎటువంటి సినిమాలు తీశారు, అన్నీ కళాఖండాలే. బట్ ఆయన యాక్టర్ అయిన తర్వాత అబ్బా ఈయన ఎంత మంచి యాక్టర్ ఉందా, ఎంత మంచి యాక్టర్, చాలా సినిమాలు యాక్ట్ చేశాడు, తాతగాను తండ్రిగాను కదా. అంటే ఒక దర్శకుడు ఎలాగ చెయ్యాలి, ఎలాగ అవుట్పుట్ తీయాలి తెలిసినోడు ఆయనకి తెలియకుండా యాక్ట్ చేయలేడు కదా. సో ఆయనలో కూడా ఒక నటుడు ఉన్నాడు. సో రాజమౌళి కూడా నటుడు ఉన్నాడు, అక్కడ మనకు ప్రూవ్ అయింది. సో అటువంటి నటుడిని ఇక్కడ ఎంత కీలకంగా వాడుకోబోతున్నాడు అనేది ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. దట్టు ప్రభాసు డార్లింగ్ సినిమా అంటే ఎవరు కాదంటారు, దట్టు వరల్డ్ వైడ్ సినిమా, పైగా హైలీ గ్రాఫికల్గాను, దాన్ని ఏమంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోను, లేదంటే ఫుల్లీ టెక్నాలజీతోనూ తీయబోయే సినిమా అది. కమల్ హాసన్ గారు కూడా ఉన్నారని అనిపిస్తున్నాం. మరి భారతదేశమే ఇప్పుడంటే పాన్ ఇండియా మూవీలు వచ్చాయి, ఇవి ఏమీ లేనప్పుడే పాన్ ఇండియా స్టార్ కదా కమల్ హాసన్. ఇప్పుడు ఒక తమిళనాడు, ఒకసారి ఎవరో చెప్పారు అదే ఇంటర్వ్యూ, ఒక తెలుగులో తీసుకుంటే మెగాస్టార్ చిరంజీవి అంటారు, ఒక తమిళనాడు తీసుకుంటే రజనీకాంత్ అంటారు, ఒక కేరళ తీసుకుంటే మమ్ముట్టియో మోహన్ లాల్ అంటారు, ఒక కర్ణాటక తీసుకుంటే రాజ్ కుమార్ ఏదో సంథింగ్, ఆ తర్వాత ఎవరో వచ్చారు ఆయన, లేకపోతే మన శివరాజ్ కుమార్ ఎవరు అంటారు. బట్ అన్ని ఏ భాష, ఒక హిందీ తీసుకుంటే అమితాబ్ బచ్చన్ అంటారు, బట్ ఏ భాష తీసుకున్నా కమల్ హాసన్ గురించి చెప్తారు. కమల్ హాసన్ అందరి వాడు అన్నట్టుగా ఉండేది. అటువంటి భారతదేశ గర్వించిన కమల్ హాసనే కల్కిలో యాక్ట్ చేస్తున్నారు కదా. సో కాబట్టి రాజమౌళి గారిని ఉపయోగించుకున్నది దట్ క్రెడిట్ గోస్ టు నాగ అశ్విన్ గారు. దట్టు వాళ్ళ సొంత బ్యానర్ అనుకోవాలి ఒక విధంగా. మామగారే ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టరు. గత సినిమాలో అనుభవం ప్రకారం చూసినా కూడా మంచి మంచి మహానటి ప్రీవియస్ రికార్డు, అది కూడా గ్యాప్ తీసుకొని ఆ పర్సనాలిటీ చూస్తే ఈయనలో ఎంత చతురత ఉందా, ఈయనలో ఎంత నాలెడ్జ్ ఉందా అన్నట్టు అనిపిస్తుంది మనకి. సో ప్రభాస్ లాంటి, కమల్ హాసన్ లాంటి కానీ ఆర్టిస్టులని రాజమౌళి గారిని కూడా ఆర్టిస్ట్గా వాడుకోబోతున్నాడంటే సబ్జెక్ట్లో స్టఫ్ లేనిదే ఒప్పించలేరు, అడగలేరు, అంతే కదా. ఇప్పుడు డైరెక్టర్ ఒప్పుకున్నాడంటే స్టోరీ లైన్ వినిపిస్తారా, లేదా ఆ మొక్క నాకేం చెప్తుంది, నా పాత్ర ఏంటి చెప్తారని అడుగుతారు ఖచ్చితంగా. రాజమౌళి లాంటి వాడికి ఒప్పించారంటే దమ్మున్నట్టేగా. సో ప్రభాస్ అందరివాడు కాబట్టి ఎవరైనా చేస్తారబ్బా, ఎవరైనా చేయాల్సిందే. మరి మొన్న ఇప్పుడు సలార్లో పృథ్వీ గారు కూడా మంచి స్టారు, మంచి డైరెక్టరు కేరళలో కదా. మరి ఆయన కూడా చేశాడా, ఎవరైనా చేయాల్సిందే ప్రభాస్. ఇప్పుడు రానా మంచి యంగ్ హీరోగా ఉన్న అతను బాహుబలిలో విలన్ అయినా పర్లేదని కూడా చేసేసాడు ప్రభాస్తో. దట్ క్రెడిట్ గోస్ టు ప్రభాస్ అండ్ రాజమౌళి. సో ఆశ్చర్యం ఏముంది, రాజమౌళి గారు చేస్తారు, మంచిగా ఇంకా హైప్ యాడ్ అయింది. సార్ ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు కూడా ఈ సినిమాలో ఉన్నట్టు కొన్ని స్టిల్స్, ఫోటోలు బయటకు రావడం చూస్తున్నాం. ఓకే. మామూలుగా నాగశ్విన్ గారికి కాస్త సెంటిమెంట్ ఎక్కువ. ఆయన ఎవడే సుబ్రహ్మణ్యంలో విజయ్ దేవరకొండ ఉన్నారు, మహానటిలో కూడా ఉన్నారు, ఇప్పుడు ఈ మూవీలో కూడా పెట్టే యోజనలో కనిపిస్తున్నారు. సో మరి ఉంటారా విజయ్ దేవరకొండ కూడా? ఇప్పుడు ఏమంటే కమల్ హాసన్, ప్రభాసు, రాజమౌళి లాంటి ఉద్దండులు ఉన్నప్పుడు ముగ్గురు, ఇప్పుడు కమల్ హాసన్ ఎవర్ గ్రీన్ మహానటుడు,
ప్రభాసు ప్యాన్ ఇండియా సూపర్ స్టారు, రాజమౌళి ప్యాన్ ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ ప్రస్తుతానికి. మరి అంతే కదా, ఒక్క ఫ్లాప్ కూడా లేదంటే ప్యాన్ నెంబర్ 1 డైరెక్టర్ అనుకోవచ్చా రేటింగ్ ప్రకారం? సో ఇంత మహామహులు ఉన్నప్పుడు విజయ్ దేవరకొండ చేయడానికి ఏముందండి? ఇంతకుముందే చెప్పాను కదా, మన కేరళ స్టారు మన పృథ్వీ గారు చేసినప్పుడు ఇవాళ రేపు మల్టీ స్టార్లు కూడా వస్తున్నాయిగా, తప్పే ఉంది. పైగా లైగర్తో ఈయన కూడా పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళాడు. కోర్స్ హిట్టా ఫట్టా విషయం పక్కన పెడితే ఈజ్ నోన్ టు ఎవ్రీబడి కదా, మొత్తం ఇండియా లెవెల్లో విజయ్ దేవరకొండ అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారుగా. సో అటువంటి ఇదైనప్పుడు మంచి నేమ్ ఫేమ్ వస్తుంది కదా సినిమాలో. వాడిని యాక్ట్ చేసినా కూడా ఈయనకి ప్లస్సే, సినిమాకి ప్లస్సే. సో మీరు అన్నట్టు సెంటిమెంట్, సినిమాలో కూడా సెంటిమెంట్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే గతంలో మీరు అబ్జర్వ్ చేస్తే కంపల్సరీగా రమాప్రభ ఉండవాలనేవారు. ఒక్క సీన్లో రమాప్రభ కనిపిస్తే సూపర్ హిట్ అండి సినిమా అని. తర్వాత త్రివిక్రమ్ గారికి బ్రహ్మానందం కనబడితే అదొక సెంటిమెంట్. మరి అందుకే కదా అలవైకుంఠపురంలో ఎక్కడ లేకపోయినా పాటలో జస్ట్ కనిపిస్తారు, రాములో రాములో సాంగ్లో. ఆయనకి అదొక సెంటిమెంటో ఏదో లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఆలీ గారి సెంటిమెంట్ అని అనేవారు. అప్పట్లో కంపల్సరీగా ఉండేవారు. గడిచిన 3-4 సినిమాలకి లేరు కానీ కంపల్సరీ ఆలీ గారు ఉండేవారుగా. కాబట్టి ఆ సినిమాలో ఆ రకమైన కల్చరు, ఆ రకమైన సెంటిమెంట్స్ ఎక్కువ ఫాలో అవుతారు. మేబీ మీరు అన్నట్టు నాగార్జున గారికి విజయ్ దేవరకొండ సెంటిమెంట్ ఏమో ఒక సీన్లోనే కనిపిస్తే అది హ్యాపీ ఏమో. ఇప్పుడు రాజమౌళి గారికి కూడా క్లైమాక్స్లో ఒక స్టాంప్ వేయడం, షార్ట్ ఓకే అని వస్తారు, లాస్ట్లో స్టాంప్ వస్తుంది ఆయన ఎస్ఎస్ రాజమౌళి అని, ఆయనకి అది సెంటిమెంట్ ఏమో. సో సినిమాలు ఎక్కువగా సెంటిమెంట్ ఫీల్ అవుతారండి. ముహూర్తం షాట్ నుంచి కొబ్బరికాయ కొట్టు నుండి గుమ్మడికాయ కొట్టే వరకు ప్రతిదీ వాళ్ళు సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు కొన్నిసార్లు ఆ అమ్మాయి ఎంత బాగా పెర్ఫామ్ చేసిన హీరోయిన్ అబ్బా ఉంటే సినిమా హిట్ అవ్వట్లేదు నా సెంటిమెంట్గా ఫీల్ అయితే ఇంకా అమ్మాయిని తీసుకోరు. అదేంటో మరి, అది ఇండస్ట్రీలో ఉంది. కాబట్టి విజయ్ దేవరకొండ ఉంటే హిట్. ఇప్పుడు మహానటి ఎవడే సుబ్రహ్మణ్యం బాగానే ఆడాయి. సో ఇది ఉంటే ఇది కూడా ఎవరికైనా అల్టిమేట్గా హిట్ కావాలి కదా, హిట్ అవ్వాలని తీస్తారు. ఇంత ఖర్చు పెట్టినప్పుడు ప్రొడ్యూసర్ బాగుండాలి. ప్రొడ్యూసర్ బాగుంటే 24 క్రాఫ్ట్స్ బాగుంటాయి. అందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసే ప్రతి కార్మికుడు బాగుంటారు. సో సెంటిమెంట్ తప్పే ఉంది. ఆల్ ది బెస్ట్ చెప్పడం తప్ప మనం ఏం చేయగలం? సినిమా రిలీజ్ చేయగా చూసి ఎంజాయ్ చేద్దాం. సో అంతవరకు ఆల్ ది బెస్ట్ చెప్తాం.